మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటువంటి ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం. దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమ్మదలుచు ఇప్పుడు పెరుగుతుంది. అక్కడ రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్, కేబుల్స్, సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్, వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, గ్రీనరీ, పార్కులు అన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుతుంది. పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుద్దో అంత అవుతుంది. ఈరోజు దాదాపు 64,000 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు పిలవమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 50,000 కోట్లు పిలిచేశారు. ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. అదేవిధంగా డిజైన్ చేశాం. అలా రకరకాల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని. ఏముందండి బడ్జెట్లో? అమరావతి రాజధానికి 6,000 కోట్లు పెట్టారు. 6,000 కోట్లు ఎక్కడ వస్తుంది? అట్కో లోన్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ ఇయర్కి 6,000 కోట్లు దాంట్లో పెట్టారు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి. ఇట్స్ ఎ వెల్ ప్లాన్. ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం. వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి 15th ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటంలా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి అనుభవంతో చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను, ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినొద్దు. మొన్న ఈ మధ్య 10,000 సాక్షి పేపర్లో చదరపడికి 10,000 వేశారు. ఆ 4,600 విలాస్ జడ్జిలకి, మినిస్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి కట్టే 4,600 అవుతుంది. అది 2 floors. అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సీసీడీ కెమెరాలని, ఇంట్లో ఫర్నిచర్ అని, ఇంట్లో మళ్ళా టీవీలు, వీటన్నిటికి కలిస్తే కొంత అవుతుంది. అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేట్ పెంచారు. నిజంగా దారుణం. అన్ని ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పోతున్నాం, మేమేం పోవట్లా. అందులో ఈపీసీ కూడా అది యాక్చువల్గా ఐటమ్ మోడల్, టెండర్ పిలిచింది ఐటమ్ మోడల్. వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడితే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం. కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం, ఎక్కడ అవకతవకలు చేయట్లేదు. బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలి, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వచ్చేదిగా చక్కగా చేస్తున్నాం.
మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను, ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము. ఎవరు చెప్పినా నమ్మొద్దు. వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మొద్దు. ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం, అడ్కో లోన్, వరల్డ్ బ్యాంక్ లోన్, ఏడీబీ బ్యాంక్ లోన్, ఆ లోన్లతో కడుతున్నాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి తీరుస్తున్నాం. ఒక వెల్ ప్లాన్ సెల్ఫ్ ఫైనాన్స్. తర్వాత ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో ఇవాళ అధికారులతో అంతా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి వారం నెల్లూరుకి వచ్చినప్పుడు 2 రోజులు స్పెండ్ చేస్తున్నాను. అంతకుముందు పన్నా బ్రిడ్జి అవతలకి నేషనల్ హైవే రోడ్డు పోతూ ఉంటే అక్కడ కొంతమంది ఇళ్ళు తీసేశారు. ఎప్పుడు తీసేశారు? ఆ గవర్నమెంట్ వాళ్ళు కొట్టారు. అయితే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, సార్ మేము అన్యాయం అయిపోతాం సార్ అంటే కొందరికి టిట్కో ఇళ్ళు ఇచ్చాం, కొందరు వచ్చి మేము సొంతగా కట్టుకుంటాం అసలు ల్యాండ్ ఇవ్వమంటే 2 సెంట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం 1 సెంటు ప్రభుత్వం, 1 సెంటు. కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు 1 సెంట్లో కట్టుకుంటే వాడు బాత్రూమ్ కూడా కట్టుకోలేరు, 2 సెంట్లు చేయమంటే క్యాబినెట్లో పెట్టి రెవెన్యూ మినిస్టర్ చెప్పి